భద్రాచలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల హీట్ ప్రారంభమైంది. 2015-16న జరిగిన ఎన్నికల్లో వ్యాపారుల మధ్య గట్టి పోటీ ఉండడంతో ఎలక్షన్ అయితే నిర్వహించడం జరిగింది. అప్పటి ఎన్నికల్లో చారుగండ్ల దేవి ప్రసాద్ అధ్యక్షులుగా, ఖమ్మంపాటి సురేష్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. వారి పదవీ కాలం 3 సంవత్సరాలే అయినా కొన్ని కారణాల రీత్యా పదవీ కాలం ముగిసినా 7 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ రోజు పట్టణంలోని అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు నూతన కమిటీ ఏర్పాటు గురించి చర్చించేందుకు సమావేశం కానున్నారు. ఇక ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన ఖమ్మంపాటి సురేష్ కుమార్ ను నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పట్టణంలోని ఏ వ్యాపారికి సమస్య వచ్చినా ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి కావడంతో వ్యాపారులు సురేష్ కుమార్ ను ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక పోటీ అనివార్యమైతే గతంలో మాదిరిగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఒక కమిటీని ఈ రోజు నియమించనున్నట్లుగా సమాచారం.